హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నాతో ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ గురించి చెప్పాలి అంటే పండంటి కాపురంతో ఎంట్రీ కొట్టి ప్రేక్షకుల మధ్యని కొల్లగట్టి సహజ నటిగా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకు రాను ఎవరు సాటి మేటి అనిపించుకున్న ద వన్ అండ్ ఓన్లీ లెజెండరీ యాక్ట్రెస్ జయసుధ గారు. సో జయసుధ గారు నమస్తే. నమస్తే. 50 సంవత్సరాలు ఫినిష్ చేసుకున్నారు. ప్లీజ్ ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్ని, ఈ జర్నీని? జయసుధ వెనక సుజాత ఉంది, మళ్ళీ టఫ్ జర్నీ. 8 months ప్రెగ్నెంట్గా ఉన్నంత వరకు కూడా పనిచేస్తాను. అంటే అప్పుడు అందరికీ జయ అనేది కామన్ అమ్మా, అంటే ఇండస్ట్రీకి అదొక సెంటిమెంటా? సుధా ఎస్యు మాత్రం ఉండాలండి, ఎలా ఉంటుందో అలా అంటే అప్పుడు జయసుధ అనుకో జయసుధ. అసలు రియల్ లైఫ్కి సంబంధమే లేదు. అసలు సహజ నటి అమ్మంటే ఎలా ఉండాలి కదా, ఆడతనం అంటే ఇలా కదా ఉండాల్సింది. రాఘవేంద్ర గారు వచ్చి చెప్పారు, అమ్మాయి కొంచెం కొంచెం ఒక ఆడది కూర్చున్నట్టు కూర్చోమ్మా, ఒక రెక్లెస్గా ఒక ఇదిగా ఉండేటట్టు. ఇప్పుడంటే ఏముంది, ఒక హీరోయిన్ వచ్చిందంటే తనకి 2 ఫ్లాప్లు పడ్డాయి అంటే ఐరన్ లెగ్ అని చెప్పేసి చిన్నగా వాష్అవుట్ చేస్తున్నారు, అది వేరే విషయం. ఈ రోజు ఎలా ఉండేది? కానప్పుడు నేను హీరోయిన్ లిస్ట్లో లేను. దాన్ని బాగా క్యాష్ చేసుకుని వచ్చి విజయశాంతి. ఇప్పుడు మీ తర్వాత వచ్చిన ఆర్టిస్టులు అందరికి కూడా పద్మశ్రీలు, పద్మభూషణ్లు కూడా వచ్చాయి. ఇప్పటికీ పద్మశ్రీ జయసుధ గారు అనిపించుకోలేదు అనే ఒక బాధ అయితే ఉందా లేదా? నా ఆర్టిస్ట్ పేరు చెప్పదలుచుకోలేదు. నా ఫ్రెండ్ ఫోన్ చేసి మీకు కావాలండి అని అడిగారు. సో దాని గురించి మనం మాట్లాడకుండా ఉండడమే బెటర్. అందగత్తె, సూపర్ అందగత్తె. సో మధ్యలో ఉంది జయసుధ గారు. ఎలా వీళ్ళిద్దరిని తట్టుకొని మీరు? ప్రతి మహిళలో ఏదో ఒక అందం ఉంటుంది. అప్పుడు మహానటి, తర్వాత సహజ నటి. సహజ నటి, న్యాచురల్ స్టార్. నానికేమో ఇంగ్లీష్ లెక్చర్, నాకేమో తెలుగు. ఒక్కసారిగా ప్రేమాభిషేకంలో ఒక వేశ్య క్యారెక్టర్ చేయాలి. జయసుధ గారు ఒప్పుకున్నారంటే ఆ రోజుల్లో పెద్ద హాట్ టాపిక్ అంట. ఇది ఒప్పుకోవాల్సి వచ్చిందా బలవంతం మీద, అది ఇష్టపడే చేశారా? నాగేశ్వరరావు జయసుధ చేస్తే బాగుంటుంది కానీ నేను అడిగి లేదనిపించుకోవడం ఎందుకు? అంటే ఇండస్ట్రీలో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండకూడదు అంటారు, ఉన్నది ఉన్నట్లు కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడకూడదు అంటారు. మీరు ఆ రెండింటికి ఆపోజిట్. కొడితే కుంభస్థలం బద్దలు కొట్టాల్సిందే. దానివల్ల ఉండే నష్టం జరగచ్చు కానీ నేను నా మనసులో ఉన్నదాన్ని చెప్తే చాలామంది తట్టుకోలేరు. ఇంత పెద్ద సక్సెస్ చూశారు, పెద్ద హేమీల ముందు తట్టుకొని నిలబడి సహజ నటి. అలాంటిది ఎందుకు చేతులు కాల్చుకున్నారు ఫైనాన్షియల్గా? నితిన్ గారు మా లేట్ హస్బెండ్. తప్పుగా అనుకోనంటే నేను 2 క్వశ్చన్లు అడుగుతాను. ఒకటి, ఇప్పుడు ఏదైతే నితిన్ గారి కోసం మీరు సినిమాలు తీశారో ప్రొడ్యూసర్గా, ఆ నితిన్ గారు అప్పుల బాధలు తట్టుకోలేక పైనుంచి దూకేశారు, దానికి జయసుధ గారు కారణం. అడిగిందంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, మీ మ్యారేజ్ మీద ట్రోల్ అయింది. మై పర్సనల్ ఇది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూశారు, మళ్ళీ ఆయన చూసిన తర్వాత ఇప్పుడున్న లీడర్స్ని చూడాలంటే మీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా? రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు, రేవంత్ భలేవా పిలుస్తారు ఆయన. ఫాదర్ని సన్ని ఇద్దరిని చూశారు, డిఫరెన్స్ ఏమో అర్థమైంది రాజశేఖర రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్. దేర్ మస్ట్ బి సమ్ బ్యాడ్ పొలిటీషియన్స్ ఉండుంటారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తు మీద మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు? అవన్నీ మాట్లాడకుండా ఉంటే బెటర్. కాంగ్రెస్లో చేరిన షర్మిల గారు, ఆమె ఫైట్ చూసినప్పుడు ఏమనిపించింది? ఆమె మనసులో ఏముందో, ఆయన మనసులో ఏముందో, దేర్ వాజ్ నో కమ్యూనికేషన్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ గురించి చెప్పాలి అంటే తన తారాలోకంలో ఉన్న ఓ అందాల చాబిలి, వెండి తెరకు దొరికిన ఓ బంగారు ఆభరణం, పండంటి కాపురంతో ఎంట్రీ కొట్టి ప్రేక్షకుల మధ్యని కొల్లగట్టి సహజ నటిగా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకు రాను ఎవరు సాటి మేటి అనిపించుకున్న ద వన్ అండ్ ఓన్లీ లెజెండరీ యాక్ట్రెస్ జయసుధ గారు. సో జయసుధ గారు నమస్తే. నమస్తే 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 నమస్తే. నిజంగా ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నేను, అట్లీస్ట్ మేడంతో ఒక బుకే ఇచ్చి, ఒక కేక్ కట్ చేపించి
ఇండస్ట్రీకి ఇంత సేవ చేశారు, మీలాంటి మహిళలు ఎవరు లేరు మేడం, ఆ, ఇంత కాంట్రిబ్యూషన్ ఉంది మీది అని ఒక చిన్న విష్ చేద్దాం అనుకున్నాను ఎప్పటి నుంచో. థ్యాంక్ యూ. కానీ మీరు నా మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో అసలు ఫుల్ ఇంటర్వ్యూ చేద్దాం రోషన్ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. 50 సంవత్సరాలు ఫినిష్ చేసుకున్నారు. ఎలా అనిపిస్తుంది ఈ సక్సెస్ని, ఈ జర్నీని, ఈ స్ట్రగుల్స్ని, ఈ అచీవ్మెంట్స్ని, ఈ అవార్డ్స్ని, రివార్డ్స్ని చూసినప్పుడు? సహజ నటి జయసుధ వెనక సుజాత ఉంది మళ్ళీ. టఫ్ జర్నీ అంటే 50 years అని కంప్లీట్ అయిపోయిందా అని అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అక్కడ మెటర్నిటీ లీవ్ ఒకటి తప్ప, అంటే 8th month 9th month ఇంకా ఎట్లాగో, దాని తర్వాత 1-2 months చేయలేం, ఒక 4 months గ్యాప్ తప్ప ఓకే కంటిన్యూ చేశాను. 8 months ప్రెగ్నెంట్గా ఉన్నంత వరకు కూడా పని చేస్తాను నేను. కృష్ణరాజు గారు మూవీలో చేశారు కదా. అదేమో ఇంతవరకు కెమెరా, అదేమో పౌరాణిక సినిమా, ఆ డ్రెస్సులు, ఆ ప్రెగ్నెన్సీలో ఎంత భయంకరంగా అదే అంటాను. అవన్నీ ఒరిజినల్గా షూట్ చేసి ఇప్పుడు వేసుంటే ఎంత నవ్వుకునేవాళ్ళు జనం, ఎందుకంటే ఇంతవరకే తీసేవాళ్ళు. కానీ ఆ డ్రెస్ వేసుకోవాలి కదా, అవన్నీ వేరేలా ఉంటుంది కదా, మామూలు శారీ ఏదో డ్రెస్ కాదు అది. చాలా టఫ్గా ఉండింది ఆ జ్యువెలరీ అంతా వేసుకొని. ఓకే, అలాంటివి చాలా జరిగాయి. సో వన్ ఆఫ్ ద ఫ్యూ యాక్ట్రెసెస్ కంటిన్యూస్గా నేను 50 years గ్యాప్ ఇవ్వకుండా యాక్ట్ చేశాను నేను. సో ఐ డోంట్ నో, మన తెలుగు వరకు మనం ఎక్కడన్నా మలయాళం, ఎందుకంటే మలయాళం వాళ్ళతో మాత్రం మనం పెట్టుకోవడానికి లేదు. వాళ్ళు 1000 సినిమాలు, హీరోయిన్లు 1000 సినిమాలు, ఒక హీరోతోనే 100 సినిమాలు యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఉన్నారు అక్కడ. బట్ మీరు 12 yearsకే వచ్చేసారు. 12 yearsకే వచ్చాను. 12 years అఫ్ కోర్స్ మా ఆంట్ విజయనిర్మల గారు, అది అందరికి తెలుసు. అంటే నేను వచ్చి బేసిక్లీ మేము తెలుగు వాళ్ళం, కానీ చెన్నైలో పుట్టి, అంటే మా ఫాదర్ అంతా చెన్నైయే. ఓకే, 4 fathers అందరూ అంత చెన్నై పుట్టి, అంటే చెన్నై తెలుగు వాళ్ళదే కదా ఒకప్పుడు. మెజారిటీ ఆఫ్ అదే మన వాళ్ళే, పర్సంటేజ్ వైజ్ తెలుగు వాళ్ళే ఎక్కువ ఉండేవారు ఆ జనరేషన్, వాళ్ళు అనమాట. అయితే మా మదరు, అంటే మా మదర్ ఏమో ఇక్కడ విజయనగరం. రూట్స్ ఉన్నాయి తెలుగు, ఆంధ్ర రూట్స్. మా మదర్ ఏమో విజయనగరం, కానీ ఆమె 10 years ఉన్నప్పుడే ఆమె చెన్నైకి వచ్చారు, 10 ఏళ్ళప్పుడే. అయితే మా గ్రాండ్ మదర్, అంటే మా ఫాదర్స్ మదర్, ఆమెమో తిరుపతి. ఓకే. సో బేసిక్లీ వీఆర్ అంటే వన్ ఆఫ్ మా ఫ్యామిలీస్ వాళ్ళు ఆ రోజుల్లోనే చాలా డిఫరెంట్గా ఆలోచించేవాళ్ళు మా నాన్నగారి సైడ్. సో మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్, ఆయన 1870 or 80 సరిగ్గా గుర్తులేదు, ఆయన బ్రహ్మ సమాజం అని ఒక మూమెంట్ ఉన్నింది. సో దానికి చెన్నైలో ఆయన సపోర్ట్ చేసి, దాని తర్వాత అంతా మా ఫ్యామిలీ అంతా బ్రహ్మ సమాజం పుచ్చుకున్నారు. ఓకే. సో వీఆర్ ఆల్ ఫ్రమ్ బ్రహ్మ సమాజస్ మేమంతా. సో అందుకని ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఎక్కువ ఉంటాయి. వన్స్ బ్రహ్మ సమాజం అంటే ఆ రోజుల్లో విడోస్ పెళ్లి చేసుకోకూడదు, ఇలాంటివన్నీ ఉండేది కదా ఎక్కువ. సో ఆ మూమెంట్ వచ్చినప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ కలకట్టా నుంచి ఆయన తీసుకొచ్చారాము. వచ్చినప్పుడు మా ఫ్యామిలీ అంతా, మా తాతయ్య గారు తాతయ్య గారు ఆయన క్రిస్టియన్ కాలేజ్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్, మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్. సో అట్లా వాళ్ళందరూ ఇంకా దాంట్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళేసరికి ఫ్యామిలీ ఇంకా డిఫరెంట్, అన్ని మతాలు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు అది ఫాదర్ తాతల దగ్గర నుంచే ఉంది. అప్పటి నుంచే ఉంది, అప్పటి నుంచే. ఇంకా ఆ రోజుల్లో చాలా దారుణంగా ఉండేది మేడం. అవును, పెళ్ళైన 6 నెలలకు భర్త చనిపోయినా, పిల్లలు లేకపోయినప్పుడు కూడా ఆమె జీవితాంతం తెల్లచీర కట్టుకొని బతికేయాల్సిందే. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన దాన్ని. అండ్ ఆల్సో నేను పుట్టింది తర్వాత ఎక్కువ, అంటే నాకు ఊహ తెలిసి బాగా, నాకు తెలిసి ఇది అంటే ప్రపంచం అంటే ఏంటో, ఎవరు ఏమిటో అన్నది ఊహ తెలిసి బాగా. నేను ఉండింది వచ్చి చేపాక్ గ్రౌండ్స్, అంటే ఆ రోజుల్లో చేపాక్ MCC అంటారు, మెడ్రాస్ క్రికెట్ అసోసియేషన్. సో నేను పుట్టింది అక్కడ. ఓకే. అంటే ఇది మా ఇల్లు, అంటే మధ్యలో ఒక రోడ్ అంతే, మెయిన్ రోడ్ అది, బస్సులు అన్నీ వెళ్ళే మెయిన్ రోడ్. దాని పక్క అటు సైడ్ పెద్ద కాంపౌండ్, అది మేము ఇవాళ చిదంబరం స్టేడియం, చేపాక్ చిదంబరం స్టేడియం. అవునా? వావ్, నేను అక్కడే చదువుకున్నాను. అవునా? ఓ, నేను ట్రిప్లికేన్. సో మాకు ట్రిప్లికేన్ మెయిన్ ఇది. ఓకే. ఇప్పుడు కూడా అక్కడ స్కూల్, ఒక ఫేమస్ స్కూల్ ఉండేది, హిందూ హై స్కూల్ అని. హిందూ హై స్కూల్. మా ఆచారి శ్రీకాంత్
వీళ్ళంతా అక్కడే చదువుకున్నారు క్రికెటర్స్. అవును అవును. సో అక్కడ చాలామంది కొంచెం సినిమా పరంగా క్రికెట్ పరంగా ఒక ఇంటలెక్చువల్స్ పరంగా చాలామంది ఆ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవును. అంటే ఇన్ కేస్ అంటే మీకు 12 సంవత్సరాలు ఒకవేళ ఆంటీ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఓకే వచ్చేసారు. ఇన్ కేస్ ఆంటీ ఇక్కడ లేరు ఏమయ్యేవాళ్ళు అసలుకి ఏదే సినిమాలోనా? రాకపోతే? మా నాన్నగారికి నాకేమో క్రికెటర్ అవ్వాలని. సో అప్పుడే అప్పుడు ఉమెన్స్ తో కూడా అప్పుడే స్టార్ట్ ఉమెన్స్ అయింది. స్టార్ట్ అయింది. అయితే బట్ ఫిల్మ్ యాక్టర్ అవ్వాలని కూడా మా నాన్నగారికి సినిమా వద్దనుకున్నారు. ఎందుకు మళ్ళీ సినిమా ఇది, ఆయన కొంచెం డిఫరెంట్ క్రికెటర్ అవ్వాలి, ఎయిర్ హోస్టెస్ లేకపోతే పైలట్ ఇలాంటివన్నీ ఆలోచించేవారు మా నాన్నగారు. నాకు కొంచెం ఫస్ట్ ఇది వచ్చి క్రికెటర్, సెకండ్ వచ్చి సినిమా, థర్డ్ వచ్చి టీచర్ అవ్వాలని. సో ఎందుకంటే టీచర్లు అంతా కొంచెం నాకు కొంతమంది టీచర్ స్ట్రిక్ట్గా ఇలా అంతా ఉంటారు కదా, మన తిట్టినప్పుడల్లా నేను టీచర్ అయితే ఇలా అంతా మాట్లాడను అలా అనుకునేదాన్ని. నేను టీచర్ అయితే నేను ఇలా అంతా కొట్టను అని. సో అందుకని టీచర్ అవ్వాలి, నేను అందరితో మా స్టూడెంట్స్ని అంతా బాగా చూసుకుంటానని చిన్నప్పటి నుంచి టీచర్ అవ్వాలని. బాగా కొట్టేవాళ్ళ మిమ్మల్ని? నన్ను కొట్టేవాళ్ళు కాదు, అంత ఛాన్స్ లేదు. ఎప్పుడో ఒక్కసారి మనమే కొట్టేవాళ్ళం. లేదు లేదు, మా మదర్ కూడా కొట్టేవారు. ఏదైనా ఉంటే 2-3 సార్లు మా నాన్నగారి దగ్గర నుంచి పడింది కదా, మా మదర్ కొట్టరు. అంటే మీరు లైఫ్లో ఏమేమి అవ్వాలనుకున్నారో మేబీ యాక్ట్రెస్ అవ్వకపోతే అవన్నీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత చేశాను. ఒక ప్రొఫెసర్గా అన్నీ చేశాను. సో అట్లా ఆ కెరియర్ స్టార్ట్ అయింది. బట్ లక్కీగా ఫస్ట్ పిక్చరు నేను ఎక్కడో వెళ్ళి సినిమా కోసం ట్రై చేయాల్సిన అవసరం, ఫస్ట్ పిక్చరే యాక్ట్ చేశాను. రెడ్ కార్పెట్. అదే రెడ్ కార్పెట్, ఏదో కార్పెట్ కానీ చిన్నపిల్లగా అక్కడెక్కడో కూర్చునేవాళ్ళం. పిల్లలారా అక్కడ కూర్చోండి అలా అని. ఇది అట్లా తర్వాత ఈ అమ్మాయి ఎవరు అంటే అప్పుడు నేను చెప్పాను కదా 12 years నాకు, బట్ ఐ యూస్ టు లుక్ లైక్ 14 years అలా. ఓకే. సో ఒకసారి ఎవరో వచ్చి సెట్లో ఎవరన్నా అడిగారంట, ఆ అమ్మాయి ఎవరు అలా అని. నేను నరేష్ కూడా ఉండేవాడు, నాకంటే చిన్నవాడు నరేష్ కూడా, మేము ఇద్దరం ఒకేసారి. 4-5 years గ్యాప్ ఉంటుంది ఇద్దరికి అంతే. నరేష్ మా బ్రదర్స్ అంతా వీళ్ళంతా 60, నేను 58 బార్న్, వాళ్ళు 62 బార్న్ అనుకుంటాను. 62 ఏదో 4-5 ఏళ్ళు డిఫరెన్స్ అంతా. సో వాడు వచ్చి అలా ఉండే వాళ్ళంతా ఎవరంటే అదే పిల్లలు ఏదో వచ్చారు యాక్టింగ్ అంతా, వాళ్ళకి ఏం పెద్ద ఏం లేదు, అయితే సెట్ ప్రాపర్టీస్ లాగా అలా అన్నారంట, సెట్ ప్రాపర్టీస్ లాగా అని. ఓకే. బట్ అట్లా స్టార్ట్ అయింది, ఒక సెట్ ప్రాపర్టీస్ లాగా అలా కూర్చుని అలా ఉండేవాళ్ళం. బట్ దెన్ అక్కడి నుంచి ఇంకా 12 years అంటే తర్వాత ఇమ్మీడియట్గా మన క్యారెక్టర్స్ రాదు. బట్ పెద్దగా ట్రై చేయడం కూడా మా నాన్నగారికి ఇష్టం లేదు కదా, ఎప్పటికెప్పుడు సినిమాల నుంచి మానిపించేద్దామని. సినిమా కూడా చూడనివ్వరు, సినిమా థియేటర్ కూడా వెళ్ళి చూడడానికి లేదు. అందుకని తెలుగు సినిమా తమిళ్లో అక్కడ రిలీజ్ అయ్యేది కాదు. కాంతారావు గారి సినిమాలు ఇలా డబ్ చేసి తమిళ్లో డబ్ చేసి కత్తులు, కాంతారావు గారు ఎక్కువ తెలుసు మాకు. ఫస్ట్ చూసిన తెలుగు సినిమానే ఇది, అదేంటి అఫ్కోర్స్ మోసగాళ్ళు ఇలాంటివి చూస్తున్నాము, కృష్ణ అంకుల్ దగ్గర ఆంటిది, ప్రేమ్ నగర్. ఓకే. మన నాగేశ్వరరావు గారిది అట్లా అనమాట. సో అన్నీ అందుకని తమిళ సినిమాకి వెళ్తే ఎవరన్నా చూసి చెప్తారేమో మా నాన్నగారు, కానీ మా మదర్ అన్ని హిందీ సినిమాలకే తీసుకెళ్లేవారు. సో మాకు ఎక్కువ హిందీ పిక్చర్స్, హిందీ పాటలు ఇవే వచ్చు అనమాట. మీకన్నా కొంచెం ముందమ్మ వీళ్ళందరూ, వాణేశ్వరి గారు, శారద గారు, అప్పటికే వాళ్ళు పెద్ద హీరో ఉంటుంది. అంటే వాణిశ్రీ గారు పెళ్లి చేసుకుని ఇంకా మానేస్తున్నాను అన్న టైంలో నేను అప్పుడు అంటే హీరోయిన్గా లక్ష్మణ రేఖ, ఎవరో ఈ అమ్మాయి జ్యోతి, ఆ టైంకి అప్పుడు వాళ్ళు అప్పటికి వీళ్ళు వచ్చేసారు, ఎవరు చంద్రకళ, మంజుల గారు, వీళ్ళు జయచిత్ర కూడా మాతో పాటే. మంజుల గారు అప్పుడు మంజుల గారు చాలా ఫేమస్ ఇక్కడ, గ్లామర్ హీరోయిన్ లైక్ శ్రీదేవి లాగా అది అని అంటే అప్పుడు మంజుల గారు. సో మంజుల గారికి నేనంటే ఇష్టం, అందుకని 2-3 సినిమాల్లో ఆమె డేట్ లేకపోతే ఆ పిల్ల కొత్త అమ్మాయి వస్తున్నది కదా జయసుధ అని, బాగుంటున్నది, పెద్ద పెద్ద కళ్ళు, అమ్మాయిని. సో అట్లా నేను ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు శోభన్ బాబు గారు. అంటే అప్పుడు అందరికి జయ అనేది కామన్ అమ్మా, అంటే ఇండస్ట్రీకి అదొక సెంటిమెంటా? జయసుధ, జయప్రద, జయచిత్ర. నా పేరు కూడా సుజాత. ఓకే. అప్పటికి మలయాళంలో మన సుజాత ఉంది కదా, తెలుసు కదా, తను కూడా ఆల్రెడీ అప్పటికే వచ్చి కొంచెం నోన్ యాక్ట్రెస్గా అందరికి, ఎవరో సుజాత అని ఒక యాక్ట్రెస్ ఉందని. సో గుహనాథన్ గారు అని ఒక తమిళ్ డైరెక్టర్, రైటర్, ఆయన తెలుగులో కూడా ఒక సినిమా మాతో చేశారు, పెద్ద రైటర్ ఆయన. ఏమన్నారంటే సుజాత అంటే ఇంకో సుజాత ఎందుకమ్మా, ఏదన్నా జయ అని పెట్టుకుంటానంటే
మా నాన్నగారు అన్నారు సుధా ఎస్యు మాత్రం ఉండాలండి, అది ఎలా ఉంటుందో అలా అంటే అప్పుడు జయసుధ అనుకో జయసుధ, అప్పుడు జయసుధ, జయప్రద, జయశీల, జయకళ, ఏదో ఏదో చాలా జయాలు ఉన్నారు. అండ్ ఆల్సో ఐ థింక్ జయ ఉంటే విజయం వరిస్తుంది అని పెట్టారంట అప్పుడులో. మరి అవునా, అంత ఆ రోజుల్లో అవంతా నాకు అంత తెలియదు కానీ బట్ జయలలిత గారు ఫేమస్ అప్పుడు అట్లా ఉండేది. అంటే పెద్దగా చూసుకుంటే వేల మీద లెక్కేసుకుంటే చాలా తక్కువ మంది హీరోయిన్స్ ఉన్నారు. అవును, అటు ఇటు షిఫ్ట్ అవటమే మీరే. ఏఎన్ఆర్ గారి మూవీ, ఎన్టీఆర్ గారి మూవీ, శోభన్ బాబు మూవీ, ఎన్ని హిట్ పేరు, ఎంత అంటే మా జనరేషన్ జయసుధ, జయప్రద. జయసుధ అంటే నేను 12 ఏళ్ళకే వచ్చి కొంచెం అలా వచ్చి జ్యోతి నుంచి కొన్ని సపోర్టింగ్ రోల్స్ అంటే నా ఏజ్ తగిన క్యారెక్టర్స్ అలా చేస్తూ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ లక్ష్మణ్ రేఖ అనే సినిమాలో కొంచెం మంచి పేరు వచ్చింది. అది దాని తర్వాత జ్యోతి, ఇంకా జ్యోతి తర్వాత నో టర్నింగ్ బ్యాక్, ఒక అది హిస్టరీ. అది అసలు అంత చిన్న ఏజ్ లో అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ చాలా కష్టం. ఇప్పుడే నాకు ఇప్పుడు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని ఎక్స్ప్రెషన్స్, అంత మెచ్యూర్డ్ ఆర్టిస్ట్, అంత ఏదో చాలా సినిమాలు చేసిన ఆర్టిస్ట్ లాగా. దానికి కారణం వచ్చి ఐ థింక్ బేసిక్లీ ఒకటి నేను ఐఎమ్ గిఫ్టెడ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే యాక్టింగ్ వచ్చినప్పుడు నాకు ఏమైనా సరిగ్గా రాలేదంటే ఇంకా చేయలేను నేను. అంటే ఐ హ్యావ్ టు ఓన్ ఇట్. నాకు కంఫర్టబుల్గా నేను చేయగలను, నేను ఇలాగే బిహేవ్ చేస్తాను. సో నేను బేసిక్లీ పర్సనల్గా నా క్యారెక్టరు సుజాత అనే వ్యక్తి, నేను ఒక మోర్ లైక్ అ టామ్ బాయ్. చిన్నప్పుడు కూడా నాకు చిన్నప్పటి నుంచి మన సినిమాలో జయసుధ గారు మంచి ఒక గృహిణిలాగా, మన ఇంటి అమ్మాయిలాగా, అలాగే నాదొక ఇమేజ్ ఉంది. కానీ బేసిక్లీ నేను వచ్చి ఒక జీన్స్ ఉన్నప్పుడు, జీన్స్ ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి జీన్స్ షర్టు వేసుకుని సైకిల్ తొక్కి అలా. అంటే పిల్లలు కూడా నాకు 8 years ఉంటే నా ఫ్రెండ్స్కి అంతా ఇంకొక అమ్మాయికి ఒక 8 years ఉంటుంది. దాని తర్వాత 7, 6, 5 వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అనమాట. సో నేను చెప్పినట్టు వాళ్ళు వినాలి. అంతా మేమిద్దరం ఆడపిల్లలు, మిగతా అంతా మగపిల్లలే 5. సో అదొక డిఫరెంట్ లైఫ్. సో నాకేంటంటే నాకు ఇష్టం లేనిది నేను చేయలేను. నాకు కొన్ని అంత తమాషాగా అనిపిస్తుంది. ఏమాత్రం సినిమా లక్షణాలు లేవు ఫస్ట్ నుంచే. సో జ్యోతి సినిమాకి అది ఎట్లా అంటే ఎంత డైరెక్టర్ నన్ను ఎట్లా హ్యాండిల్ చేశాడన్నదే గొప్ప విషయం. నన్ను ఆ సినిమాలో ఆ ఏజ్ 16, ఆ సినిమా అయిపోయే టైంకి నేను కేక్ కట్ చేస్తున్నాను, నా 17వ బర్త్డే కేక్. సో నన్ను నవ్వించాలన్నా నవ్వు వచ్చేది కాదు. అరే ఎందుకు నవ్వాలి అని అంటాను. అరే నవ్వాలమ్మా అని, సిరిమల్లె పువ్వల్లే నవ్వు. ఆ నవ్వు మీదేనా నిజంగా? లేదు, అంటే ఒక్క చోట నేను నవ్వుతాను. లాస్ట్లో జానక్ గారు నవ్వారు, ఆమె ఎంత గొప్పగా నవ్వారు. దాని క్లోజ్గా కొంచెం నవ్వమ్మా అని. అంటే నవ్వు కూడా వచ్చేది కాదు నాకు. అంటే నాకు నవ్విస్తే నేను నవ్వొస్తాను, నువ్వు నవ్వు అని చెప్తే నేను నవ్వేస్తానా అని. అది ఎట్లా కుదురుతుంది అలా అని. సో అందుకని కెమెరా పెట్టేస్తే ఆ కెమెరామెన్ తప్ప ఆ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ ఉండేవారు కదా ఆ రోజుల్లో, ఆయన రాఘవేంద్రరావు గారు వాళ్ళందరూ ఒకళ్ళు ఏదేదో చెప్పడం కోతుల్లాగా ఇలా అంతా చేస్తే అంత పక్క నవ్వేదాన్ని. అవంతా కూడా ఇంకా బలవంతంగా, అది కూడా నాకు పెద్ద నవ్వు అనిపించేది కాదు, అయినా నవ్వేదాన్ని. సో డైరెక్టర్ హ్యాస్ టు కన్విన్స్ మీ. అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇదేం బాగాలేదే అని అంటాను. బాగాలేదు కదమ్మా, అట్లా కాదు, ఇట్లా బాగాలేకపోయినా నువ్వు కొంచెం ఇట్లా చేసి ఇలా చెప్పాలని. సో నా కెరియర్ అంతా అలాగే లాస్ట్ వరకు, ఇప్పటి వరకు కూడా అదే సాగుతున్నది. అసలు రియల్ లైఫ్కి సంబంధమే లేదు. అసలు సహజ నటి అమ్మంటే ఎలా ఉండాలి కదా, ఆడతనం అంటే ఇలా కదా ఉండాల్సింది, అసలు చూసి కదా నేర్చుకోవాల్సింది. కూర్చోవడం కూడా తెలిసేది కాదు. చీర కట్టుకుని మొగాళ్ళు కూర్చున్నట్టు కూర్చునేదాన్ని. అప్పుడు రాఘవేంద్రరావు గారు వచ్చి చెప్పారు, అమ్మాయి కొంచెం ఒక ఆడది కూర్చున్నట్టు కూర్చోమ్మా అలా అనేవారు. కాల్ తీసి ఇలా పెట్టుకునేదాన్ని. అసలే ఆడ లక్షణాలు ఏమి ఉండేది కాదు. సో బట్ మై ఫాదర్ వాజ్ వెరీ వెరీ స్ట్రిక్ట్, చాలా స్ట్రిక్ట్ మా నాన్నగారు. అందుకని ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. కూర్చోడాలు ఇది అంతా ఒక రెక్లెస్గా, ఒక ఇదిగా ఉండేటట్టు. బట్ ఎవరితో మాట్లాడడం కానీ, జోకులు వేయడం కానీ అవంతా కూడా జరగదు. ఏమన్నా దగ్గర వస్తేనే అక్కడి నుంచి మా నాన్నగారు చూస్తూ ఉంటారు. ఏదైనా అంత మా నాన్నగారు పక్కనే కూర్చుంటారు. సో ఒక పుస్తకం ఇచ్చేసేవారు, ఒక నావల్ ఏదో లేకపోతే ఒక బుక్ ఇచ్చేసేవారు.
సో చిన్నప్పటి నుంచే చదవడం ఎక్కువ నేను. ఓకే. అంటే ఇలా చదివితే ఎవరి దగ్గర వచ్చి మాట్లాడడానికి లేదు కదా, అంటే చెడు మార్గం వెళ్ళకుండా ఇలా ఎవరు మాట్లాడకూడదు, నా దగ్గర వచ్చి ఎవరు అడ్వాంటేజ్ తీసుకుని అంటే ఎక్కువ క్లోజ్గా మాట్లాడడానికి కానీ జోకులు వేయడానికి కానీ అలాంటివన్నీ కుదిరేది కాదు. సో అంటే మీరు టాంబాయ్ అని తెలుసా హీరోస్ అందరికి? హీరోస్ లేటర్ తెలిసిందా? నేను టాంబాయ్ అంటే మోస్ట్ ఆఫ్ ది హీరోస్కి అంటే నేను మా పక్కన వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది. ఇప్పుడు మన ఫ్యామిలీ అంటే నేను నా ఫాదర్ మదర్ మా బ్రదర్స్ ఎంతగా ఉంటే మా రిలేటివ్స్ ఏదో ఒకళ్ళు వాళ్ళు కూడా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. నెక్స్ట్ మనకు క్లోజ్గా అంటే మనకు ఉండేది క్లోజ్ అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్కి తెలుస్తుంది, డైరెక్టర్కి ఎక్కువ తెలుస్తుంది కానీ కమ్యూనికేట్ చేయాలి. ఆ తర్వాత తెలిసేది హీరోకే కదా, ఎందుకంటే వాళ్ళతో ఎక్కువ యాక్ట్ చేస్తాం, ఇంటరాక్షన్ అంతా వాళ్ళతోనే ఉంటుంది. అంటే పెద్దవాళ్ళు అయితే చేయలేము మనం. రామారావు నాగేశ్వరరావు అంటే పక్కన వెళ్ళి మాట్లాడడానికి కాదు. లేటర్ ఆన్ నాగేశ్వరరావు గారు ఆయన కొంచెం మా ఏజ్కి కొంచెం అలా అందరినీ కంఫర్టబుల్గా ఉంచాలని మాట్లాడేవారు. రామారావు గారు అంటే ఎక్కువ భయం ఉండేది మాకు. సో దగ్గరే వెళ్ళి కూర్చునేవాళ్ళం కాదు. తర్వాత ఇంకా ఆయన కూడా మెల్లిగా నా వల్ల క్రికెట్ కామెంటరీ వినాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన కూడా ఏంటి అమ్మ ఎప్పుడు చూసినా ఎక్కడో ఆ చెట్ల మధ్య అదేంటి అది చెవులో ఏం చేస్తున్నది ఆ పిల్ల అని అడిగేవారు. ఓకే. సరే అమ్మాయికి కొంచెం క్రికెట్ పిచ్ అండి, అందుకని దాంట్లో కొన్ని ఒక్కొక్కప్పుడు మనకి సిగ్నల్స్ ఆ రోజుల్లో ఈ నెట్వర్క్ లాంటిది ఎక్కడ ఉండదు కదా, అడవుల్లో షూటింగ్ అంతా. దానికోసం అది ఎక్కడ వస్తే దాన్ని అలా వెళ్ళిపోయేదాన్ని. మళ్ళీ నన్ను వెతుక్కుంటూ పట్టుకుని నన్ను తీసుకొచ్చి ఒక్కొక్కప్పుడు చెప్తారా ఖాళీ చేతులు కట్టేసి అక్కడ కూర్చోబెట్టండి తను. ఓకే. అలా